రామాంతపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దాంతో విద్యుత్ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో ఈ విషాదం జరిగింది. ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులపై మండిపడ్డారు. ఇక ప్రమాదంలో చనిపోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చెప్పేసి సార్ వాళ్ళు చెప్పేసి మీరు చూసుకోవాల్సిన బాధ్యత అది. ఇలా 6 మంది చనిపోయారు. చిన్న వయసు అనాది చిన్న పిల్లలు బతకలేకుండా ఉంది. మీరు రాండి, వాళ్ళ ఇంటికి వచ్చి చూడండి కావాలండి. రామాంతపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దాంతో విద్యుత్ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో ఈ విషాదం జరిగింది. ఇక ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులపై మండిపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత అందుబాటులో ఉన్నారు. లిఖిత, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ. రామంతపూర్ కృష్ణుడి రథం ఊరేగింపు వేడుకలోనైతే కొంతవరకు విషాదం చోటు చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. రాత్రి జరిగిన ఈ వేడుకల్లో కరెంట్ తీగలకు ఏదైతే రథం తగలడం కావచ్చు, ఆ సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సో దీంతో ఇప్పటికే స్పాట్ లో దాదాపుగా 3 మరణించినట్లుగానైతే తెలుస్తుంది. అనంతరం చికిత్స పొందుతూ మరొకరు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం గణేష్ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇలా 6 మృతి చెందారు. అయితే ఈ హాస్పిటల్లో మరో 3 కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నట్లుగానైతే వైద్యులు చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డుపై బైఠాయించి విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడికి విద్యుత్ అధికారులను, పోలీసులను రానివ్వకుండా ధర్నాకు కూర్చున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో అక్కడి ప్రాంతం అంతా కూడా గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అయితే అక్కడ అధికారులు మాత్రం ఇప్పటికే మేము ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేశాము. వర్షాలు కొద్ది రోజులుగా కురవడంతో పూర్తి స్థాయిలో వాతావరణం అంతా చల్లగా తడిగా ఉంది. సో కాబట్టి ఎట్లాంటి వేడుకలు నిర్వహించొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇది సాంప్రదాయం అని చెప్పేసి వేడుకలకు పర్మిషన్స్ తీసుకోవడం, ఆ తర్వాత చెప్పిన దానికంటే ఎక్కువ డెకరేషన్స్ కావచ్చు, అదే విధంగా హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు అంటూ కూడా వాళ్ళు కూడా కొంతవరకు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ స్థానికులు వినకపోవడం, అంతేకాకుండా గొడవ చేస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దాంతో కొంతవరకు గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. వారందరినీ కూడా అదుపు చేసేందుకైతే పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి, వారికి కొంతవరకు సంధాయించి చెప్పేందుకైతే చూస్తున్నారు. అయినప్పటికీ కూడా స్థానికులు మాట వినకపోవడం, అంతేకాకుండా ఈ యొక్క చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది విషమంగా ఉండడంతో ఆందోళనకర పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అంతేకాకుండా ఈ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో సంబరంగా మొదలై ఇది విషాదంగా ముగియంతో మాత్రం
పూర్తిగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా చాలా బాధపడుతున్నారు. బాధితుల బంధువులు కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్ కి చేరుకోవడం, వారి ఇళ్ల వద్దకు కూడా చేరుకొని వారిని పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా ఈ విషయం పైన స్పందించడం అయితే జరిగింది. అధికారులు కొంతవరకు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. గట్ అయింది, దాని మీద పడ్డది పడ్డపోయిన ఏమైందంటే అప్పుడప్పుడు అనేది కాలిపోయింది. ఓన్లీ ఐరన్ వైర్ ఉన్నది. ఐరన్ వైర్ వచ్చి దీనికి బండికి తగిలింది. దుబ్బుతుంటే వర్షాలు చీకట్టు ఉన్నది, ఆ బండికి తగలకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే నాట్ ఓన్లీ ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ అంటే ఇక్కడ నిర్లక్ష్యము ఇప్పుడు ఎట్లా పడిపోతుందో గుడి కాడ కూడా ఘోరంగా ఉరికిపోయింది మొత్తం. రెగ్యులర్లీ కేబుల్ కటింగ్ ఎక్సర్సైజ్ మేము తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్ లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేబుల్స్ అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగ్లింగ్ కేబుల్స్ ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్ గా చేస్తాం. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినారు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్లీ